నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయకుడి కథ చెప్పుకుందామా? అనగనగా ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ పసుపుతో ఒక బొమ్మని చేసింది. తనకి ప్రాణం పోసింది. అతనే మన బాలగణేశుడు. పార్వతీదేవి స్థానానికి వెళ్తూ మన బాలగణేశుని గుమ్మం దగ్గరే కాపలాగా ఉంచింది. ఎవరిని లోనికి రానివ్వద్దు అని చెప్పింది. శివుడు ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్తుంటే మన బాలగణేశుడు వెళ్ళనివ్వట్లేదు. అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చేసింది. అప్పుడు మన బాలగణేశుడు తల తీసేశాడు. అప్పుడు పార్వతీదేవి చూసింది. అప్పుడు చాలా బాధ కలిగింది. అప్పుడు మన గణేశుణ్ణి ఎలాగైనా బతికించండి అని అడిగింది. అప్పుడు శివుడు ఏనుగు తల తీసుకొచ్చి మన గణపతికి పెట్టాడు. అప్పటి నుంచి ఆయనకి ఏనుగు తల వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వినాయకుడు వాళ్ళ అన్నయ్య కుమారస్వామి ఇద్దరు ఒక పోటీ పెట్టుకున్నారు. ఎవరు ఎన్ని లోకాలు చుట్టి వస్తారో వాళ్ళే గెలిచినట్టు అనే పోటీ పెట్టుకున్నారు. కుమారస్వామి వాహనం నెమలి కదా అని కుమారస్వామి నెమలి ఎక్కి బయలుదేరాడు. గణేశుని వాహనం ఎలికే కదా, ఏం చేయాలి అని ఆలోచించాడు. అప్పుడు గణేశుడికి ఒక ఐడియా వచ్చింది. నా తల్లిదండ్రులే నా లోకం అని చెప్పి తల్లిదండ్రులకి నమస్కారం చేసి చుట్టూ తిరిగాడు. దాంతో వినాయకుడు గెలిచాడు. అందుకనే మనము విద్య కోసం వినాయకుడికి పూజ చేద్దాం.